హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రాన్సీ వ్లాగ్స్. మా పాపనైతే చూడండి, ఇది ఈవినింగ్ టైంలో వీడియో తీసానండి. మా పాప అయితే చాలా యాక్టివ్గా ఉంటుందండి. మేము తనకు చిన్నప్పటి నుంచి అన్నీ మాట్లాడడం అన్నీ నేర్పిస్తూ ఉంటానండి. అంటే నార్మల్గా స్టడీ పరంగా కాకుండా నార్మల్గా మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. అండ్ తను యూజ్ చేసే అన్ని ఐటమ్స్ నేమ్స్ కూడా చెప్తుందండి. ఏది రాకున్న సైగలు అయితే బాగా చేస్తుంది. ఫస్ట్ ఒక అక్షరం అయితే పలుకుతుంది అన్నిటికీ, మిగిలింది మనం అర్థం చేసుకోవాలి అంతే. ఏదున్నా ఇలా చూపిస్తూ ఉంటుంది. చూడు తను ఎంత బాగా మాట్లాడుతుందో. మీకు వాయిస్ అయితే ఇవ్వలేనండి, సో నేనే చెప్తున్నాను. అన్నిటికీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఏ వర్క్ చెప్పినా కూడా చేస్తూ ఉంటుంది. తనైతే మిల్క్ తీసుకుంటుందండి, మిల్క్ తాగుతుంది. మిల్క్ తాగుకుంటూ ఎలా చేస్తుందో చూడండి. అండ్ ఇప్పుడైతే తను డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తుంది, మనం ఏం చేయమంటే అది చేస్తూ ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఫుడ్ కూడా టైంకి తీసుకుంటుంది. అండ్ తను ఎంత బాగా యాక్టివ్గా ఉంటుందంటే తనని చూస్తే మనం ఏదైనా మర్చిపోగలం అన్నంత యాక్టివ్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ టైం కాబట్టి గాలి కూడా మంచిగా వీస్తుంది. ఆ టైంలో తను చాలా బాగా ఆడుకుంటుందండి. తనకైతే ఒక లారీ ఉందండి, పెద్ద లారీ. ఆ లారీని ఇప్పుడు తీసుకొచ్చి ఎలా ఆడుకుంటుందో చూడండి. ఆ లారీ కోసం అయితే ఎలా ఒర్రుతుందో చూడండి. అది తీసుకురండి, ఇది కావాలి. మా మామయ్య కొడుకులు ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద అరుస్తూనే ఉంటుంది. డే మొత్తం చాలా సతాయిస్తూ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, అలా ఇలా వాళ్ళని కొట్టాలి, ఇలా కొట్టాలి, అలా కొట్టాలి, వాళ్ళు ఇలా కొట్టారు, వీళ్ళు ఇలా కొట్టారు, అలా చెప్తూనే ఉంటుంది. డే మొత్తం మాట్లాడుతూనే ఉంటుంది. తనకైతే ఇంకా మాటలు రాలేవండి. జస్ట్ ఒక అక్షరం అయితే పలుకుతుంది అంతే. ఫస్ట్ ఒక అక్షరం పలుకుతుంది, మిగతాది మనం అర్థం చేసుకోవాలి అంతే. చూడండి, ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది, సీ యూ చెప్తుంది, టాటా చెప్తుంది, బాయ్ చెప్తుంది, అన్నీ చెప్తూ ఉంటుంది. అందరినీ అంటే కొత్త వాళ్ళ దగ్గరికి అయితే అస్సలకి వెళ్ళదండి. ఇప్పుడు తెలిసిన వాళ్ళైతే వాళ్ళని ఒక రకంగా ఆడుకుంటుంది. చాలా ఆడుకుంటూనే ఉంటుంది డే మొత్తం. వాళ్ళని ఎలా అంటే వాళ్ళని మొత్తం ఇలా విసిగించి పెట్టేస్తుంది. చిలిపి వేష్టలు చాలా చేస్తూ ఉంటుందండి. ఇక వాళ్ళ డాడీ కాల్ చేస్తే మాత్రం డే మొత్తం చేసిన మాట్లాడుతూనే ఉంటుంది. ఇదేనండి తన కోసం తీసుకొచ్చిన లారీ. దాని మీద చూడండి ఎలా ఎక్కుతుంది, ఎలా నూకుతుందో. దానికి ఎక్కడానికి రావట్లేదు. సో మా మామ కొడుకైతే తనని ఇప్పుడు ఎక్కించుకొని ఇలా తిరిగి చూడండి ఎలా ఎత్తుకుంటుందో. అది నార్మల్గా ఒక 5 kgs వరకు వెయిట్ ఉంటుందండి, ఆయన ఎత్తేసుకుంటుంది. చూడండి ఎలా కూర్చుంటుందో. అలా కూర్చొని తనని తిప్పితే ఆమె చాలా సంతోషపడుతుందండి. అలా డే మొత్తం తిప్పినా కూడా తిరుగుతూనే ఉంటుంది. అన్నీ మర్చిపోయి తను ఏదైనా అడిగినప్పుడు, ఏడ్చినప్పుడు అలా చేస్తే తను ఇప్పుడు ఏడుపు మానేస్తుందండి. మా పాప అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మీకు నా వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా పాప ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? డే మొత్తం ఇలానే సతాయిస్తూ ఉంటారా? అది కూడా కామెంట్ చేయండి.